హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ఈరోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ లెహంగా చూద్దాము. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో కనిపిస్తుంది, అందరికీ రికమెండ్ అవుతుంది. ఓకే అండి, ఈ డ్రెస్ చూద్దాము. ఒక మంచి బ్యూటిఫుల్ లెహంగా, అతి తక్కువ ఖర్చుతో, మొత్తం కలిపి కూడా ఒక 1000 రూపాయల లోపే ఈ లెహంగా. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను కుట్టిన డ్రెస్సులో మా అక్క వాళ్ళ పాపకి ఇది చాలా బాగా నచ్చింది. తనకి, నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మాత్రం. ఎంత సింపుల్గా ఎంత బాగుందో. ఇలా బెల్ట్తో పేరప్ చేశాను. ఈ డ్రెస్కి ఎక్కడ తీసుకున్నాను, క్లాత్ ఎంత అయింది అనేది వీడియోలో చూద్దాము. చాలా బాగుందండి డ్రెస్ అయితే. శారీ వచ్చేసి ఈ శారీ 550 రూపాయలు. ఇది రమా క్లాత్ స్టోర్స్లో తీసుకున్నాను. ఉట్టి ప్లెయిన్ శారీయే, పైన కొంచెం మెరుస్తున్నట్టు ఏదో జరీ పోగులాగా అలా వచ్చింది. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అయినాయి ఈ శారీస్. నేను కట్టుకోవడానికి తీసుకున్నాను. తనకి చీర కలర్ చాలా బాగా నచ్చి డ్రెస్ కుట్టమంటే కుట్టాను. మంచిగా ఫ్లేర్ వచ్చిందండి, చాలా లంబు వచ్చింది. ఈ చీర మొత్తం కలిపి ఇప్పుడు 5 మీటర్లన్నర ఉంటుంది కదా చీర, మొత్తం అంతా కలిపి ఈ లెహంగా కుట్టి చిన్న పైన చిన్నది క్రాప్ టాప్ కుట్టాను అంతే. 1 మీటరు క్లాత్ పైకి, మిగతా 4 మీటర్లన్నర కూడా దీనికే పెట్టాను లెహంగాకే. ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడండి, ఎంత బాగుందో ఈ డ్రెస్ మాత్రం. ఈ లంగా పొడవు మొత్తం, లెహంగా పొడవు వచ్చేసి 40 ఇంచెస్. పైన 2 అంగుళాలు బెల్ట్ పెట్టాను. ఆ రెండుతో కలిపే 2 అంగుళాలు ఇలా పెట్టి ఇలా థ్రెడ్ వేశాను. మనం బ్లౌజులకు వెనక్కి కట్టుకుంటాం కదా థ్రెడ్, అదే నడుం దాంట్లో పెట్టేశాను 2 మడతలు వేసి నడుం పట్టీలో. ఈ కిందకి వేలాడబడేట్టు కుచ్చులు ఏం పెట్టలేదు, అలా సింపుల్గా కుట్టాను. తనకి అలా నచ్చి తను అలా కుట్టించుకుంది. కింద మొత్తం ఓవర్లాక్ చేశాను, జిగ్జాగ్ చేశాను. కింద ఓవర్లాక్ కాదు, జిగ్జాగ్ చేశాను. పింక్ కలర్ థ్రెడ్తో, ఏం వైర్ కూడా వేయలేదు, ప్లెయిన్గా జిగ్జాగ్ చేశాను. ఈ పైన క్రాప్ టాప్ వచ్చి చూడండి, చక్కగా ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను 2 లేయర్స్తో. వెనక డ్రాప్ నెక్. ఈ డ్రాప్ నెక్ కూడా పైన జస్ట్ అలా ఉక్స్ కాజా పెట్టాను. ఏం బటన్ కూడా పెట్టలేదు. బటన్ పెడితే చూడటానికి లుక్ బాగుంటుంది, కానీ వెనక హెయిర్కి జడకి పడుతుందని తను పెట్టించుకోలేదు. జిప్ కూడా వేయలేదు, ఓన్లీ ఉక్స్లు కాజాలే వేశాను. అదే తనకి జిప్ అయితే కొంచెం ఫెయిల్ అవుతుందంట అప్పుడప్పుడు జిప్పు. ఈ రఫుల్ హ్యాండ్స్ కింద కూడా చిన్న హ్యాండ్ ఇలా ఇచ్చాను. ఈ స్లీవ్లెస్ వేసుకోవడం అందరికీ ఇష్టం ఉండదు కదా, అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. లోపల చిన్న హ్యాండ్స్ పెడితే బాగుంటుంది, పిల్లలు ఈజీగా క్యారీ చేయగలరు ఎంతసేపు అయినా. లోపల ఇలా చిన్న హ్యాండ్ ఇచ్చిన, హ్యాండ్ దగ్గర జాయింట్ దగ్గర కూడా ఖర్చులు గుచ్చుకోకుండా స్టిచ్ చేశాను. కనిపిస్తుందా మీకు? ఒకసారి దగ్గర నుంచి చూడండి. ముందు రఫుల్ హ్యాండ్స్ జాయింట్ చేసి బాడీకి, ఈ అడుగు నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఖర్చుల దగ్గర కూడా ఏమీ గుచ్చుకోదు లోపల. ఈ క్లాత్ అయితే కొంచెం మెరుస్తున్నట్టుంది, జరిగిపోకుందని చెప్పాను కదా, అది స్కిన్కి తగిలితే కొంచెం గుచ్చుకున్నట్టుంది. సైడ్ కట్స్ కూడా, సైడ్ జాయింట్స్కి లోపలికి ఇలా మడిచి కుట్టాను. ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర కానీ సైడ్ జాయింట్స్కి కానీ ఎక్కడా కూడా చిన్న గుచ్చుకోకుండా, పోగు బయటికి రాకుండా స్టిచ్ చేశాను. ఈవెన్ షోల్డర్స్ జాయింట్స్ దగ్గర కూడా అక్కడ కూడా గుచ్చుకోకుండా జాయింట్ చేశాను. ఇది స్టిచ్ చేసేది అంతా కూడా నేను వీడియో తీశాను, కానీ అది పోయిందండి. అంతా గ్యాలరీలో ఎక్కువైపోయి స్టోరేజ్, నేనే ఏదో తెలియక నొక్కితే ఆ వీడియోస్ అన్నీ పోయాయి. అందువల్ల ఇప్పటి వరకు ఇది వీడియో పెట్టలేదు. ఇది ఎప్పుడో దసరాకే స్టిచ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ లేక పెట్టలేదు. డ్రెస్ బాగుంది కదా, కొన్ని ఫొటోస్ వీడియో ఉన్నాయి, కనీసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను డ్రెస్ పెడదాము అన్నట్లు చిన్న వీడియో నిన్నే షూట్ చేశాను. క్రాప్ టాప్ అయితే ఇలా ఉంది. నెక్ కూడా, నెక్ డీప్ వచ్చేసి 2.5 అంగుళాలు పెట్టాను. తను బీటెక్ అయిపోయింది, కానీ చిన్న పర్సనాలిటీ, చిన్నగా ఉంటుంది. తనకి కరెక్ట్గా అసలు ఏ రెడీమేడ్ డ్రెస్లు అస్సలు సెట్ అవ్వవు. ఓన్లీ నేను కొని స్టిచ్ చేసినవి మాత్రమే తనకు సెట్ అవుతాయి. బక్కగా చిన్నగా ఉంటుంది పాప. ఈ డ్రెస్ తనకి ఎంత బాగా నచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ మాత్రం. నాకు కూడా చాలా బాగా నచ్చింది. తక్కువ ఖర్చుతో, ఈవెన్ పెళ్ళికి ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళొచ్చు, అంత బాగుంది. 2-3 వేలు పెట్టి కొన్న పెద్ద పెద్ద గాగ్రాస్ ఉంటాయి కదా వర్క్కి, ఎంత హెవీగా బరువు ఉంటాయో. నేను అంతకుముందు ఒకసారి ఇది చూడండి, దీని పొడవు వచ్చేసి ఓన్లీ 13 అంగుళాలు పెట్టాను. తన హైట్ కూడా తక్కువే ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 16 అంగుళాలు, నడుము లూజ్ వచ్చేసి 13. పెద్ద లూజ్ కూడా పెట్టలేదు,
నెక్ డీప్ వచ్చేసి 2.5. అదే స్టిచ్ చేసే చక్కగా వీడియో తీసాను కానీ ఆ వీడియోస్ అన్నీ పోయినాయి. జస్ట్ ఇలా డ్రెస్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేద్దాం కదా అన్నట్టు తీసాను. వెనక డ్రాప్ నెక్, ఇలా హుక్స్లు కాజాలు పెట్టేశాను. ఏం నెక్కి కనీసం థ్రెడ్ పైపింగ్ కూడా వేయలేదండి. ఎందుకంటే ఇలా ప్లెయిన్గా పైపింగ్ వేయకుండా కుడితే దీని మీదకి సిల్వర్ కలర్ ఓని కూడా వేసుకోవచ్చు. నేనైతే సిల్వర్ కలర్ ఓని తీసుకుందాం అన్నట్టు షాప్కి వెళ్ళాను. ఈ ముందు శారీ తెచ్చాను. ఈ లెహంగా కుట్టడం అయిన తర్వాత మళ్ళీ రమా క్లాత్ స్టోర్స్కే వెళ్ళాను. ఇది బాగా సెట్ అయిందండి. ఇది కూడా శారీయే, 5 మీటర్స్ శారీ, కేవలం 200 రూపాయలే పడింది. ఎంత బాగుందో క్లాత్ ఇది కూడా. మామూలుగా ఈ చీర అయితే చాలా రేటే ఉంటుందండి. ఇది తాన్లో మిగిలిన పీసు 5 మీటర్లు కూడా లేదనుకుంటా, 4.5 మీటర్లు ఉంది. 200కి ఇచ్చారు. 2 మీటర్లన్నర క్లాత్ కట్ చేసి ఇలా ఓనీలాగా దీనికి వేరప్ చేశాను. ఇంకా 2 మీటర్స్ క్లాత్ ఉంది దీంట్లోది, అది వేరే టాప్ లాగైనా కుట్టుకోవచ్చు. ఈ టజల్స్ నేనే మామూలు సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా, వర్క్ చేసే థ్రెడ్, దాని లోపల ఇవి బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ పెట్టి ఇలా కుట్టాను. ఈ లెహంగా కుట్టంగా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్లు, అవి ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసుకొని అటు ఇటు అంచు మడిచి కుట్టేసి దీనికి ఇలా అంచులాగా వేశాను. బార్డర్ వేసుకొచ్చాను. మొత్తం చుట్టూతా 4 పక్కల కూడా ఈ ఓనీకి ఇలా బార్డర్ వేశాను. ఇలా టజల్స్ వేశాను పింక్ కలర్. దీని మీద కరెక్ట్గా సెట్ అయింది. ఒకళ్ళు నిజంగా సిల్వర్ కలర్ ఓనీ తీసుకుని ఎంత బాగా సెట్ అయ్యేది కాదు. ఈ కలర్ అసలు చాలా బాగుంది. దీని మీద అందులో ఈ పింక్ డాట్స్ ఉండటం వలన కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఎంత బాగుందో, 2 కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏమి నెక్కి పైపింగ్ కూడా వేయలేదు. ఎందుకంటే ఎప్పుడైనా వైట్ కానీ సిల్వర్ కానీ వేరే ఏదైనా చున్నీ అయినా పేరప్ చేసుకోవచ్చు అన్నట్లు ఏం వేయకుండా అలా సింపుల్గా స్టిచ్ చేశాను. ఇలా మనం శారీస్ తీసుకొని మంచి ఒక 500-600లో కుట్టుకున్న లెహంగాస్కి ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి. ఇందులో ఓల్డ్ అవ్వడానికి ఏముంది, పెద్ద పెద్ద అంచులు ఉన్నాయి. నేను అంతకుముందు తనకి లంగా ఓనీ సెట్లు తీసుకున్నాను. ఒక్కొక్కటి అది 3000 వరకు పడింది. కానీ అసలు వాళ్ళు ఒక్కసారే వేశారు, అంతగా నచ్చలేదు. దానికి వాటికంటే కూడా ఇదే బాగా నచ్చింది. ఇలాగే ఈసారి కూడా ఇలాగే తీసుకొని ఇంకోటి స్టిచ్ చేయమంది. అది తప్పకుండా వీడియో చేస్తాను. ఈ బెల్ట్ మాత్రం తంది వేరే డ్రెస్ది. ఇది ఈ పింక్ కలర్దే నేను ఒక బెల్ట్ కుట్టాను కానీ మొత్తం సేమ్ అయి కనిపించట్లేదు అసలు. ఇది వేరే డ్రెస్ది నడుం బెల్ట్ పెట్టుకుంది. మొత్తం కలిపి చీర ఒక 500, ఓనీ ఒక 200 అంటే సగమే కదా పట్టింది. మొత్తం 700 ఖర్చు అయిందండి.